Hey guys, welcome to our channel Siri Rishi and ఈ వీడియోలో మీకు లాంగ్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను విత్ మెజర్మెంట్స్ అండ్ ఇక్కడ నేను ఫుల్ హ్యాండ్స్ కూడా స్టిచ్ చేశాను. సో ఫ్రాక్ అయితే చాలా నీట్గా వచ్చిందనమాట. సో నేను ఇది ఒక డ్రెస్ ఆల్తి తీసుకొని మొత్తం ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ అయితే నేను కర్నూలులో ఉన్న ఎంఎస్ కట్ పీస్ సెంటర్కి వెళ్ళాను. సో అక్కడైతే నాకు ఈ క్లాత్ దొరికింది. సో ఇది మొత్తం నేను టోటల్ 3 మీటర్స్ తెచ్చుకున్నాను. సో 3 మీటర్స్ అయితే చాలు, సరిపోతుంది. కావాలంటే మనం 4 మీటర్స్ కూడా తెచ్చుకోవచ్చు. సో ఫ్రిల్ ఎక్కువ కావాలి అనుకుంటే మనం 4 మీటర్స్ తెచ్చుకోవచ్చు. సో ఫస్ట్ అయితే నేను ఇలా మడత పెట్టేశాను అనమాట. సో క్రాస్ కటింగ్ అనమాట. సో ఇక్కడ క్రాస్ కటింగ్ చేస్తున్నాను కాబట్టి మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. ఇక్కడ మనకి హైట్ తక్కువ వస్తుంది. అక్కడ హైట్ తక్కువ వచ్చినప్పుడు కింద మనకి పక్కా అతుకులు అనేవి పడతాయి అన్నమాట, మనకి హైట్ ఎక్కువ కావాలి అనుకుంటే. సో ఇక్కడ మెజర్మెంట్ ప్రకారం నాకు నడుము వచ్చేసి 15 ఇంచెస్ ఉంది. నేను ఖర్చులకి కాస్త 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను అనమాట. సో పెట్టుకొని మొత్తం అది మిడిల్కి ఫోల్డ్ చేస్తున్నా. మిడిల్కి ఫోల్డ్ చేస్తే నాకు 8.5 ఇంచెస్ వచ్చింది. సో అదంతా నడుము అనమాట. మనం నడుం భాగం తీసుకుంటున్నాం ఇక్కడ. సో అక్కడ నడుం భాగం మార్క్ చేసేసాను అనమాట. సో నడుం భాగం దగ్గర మనం మొత్తం ఈక్వల్ లెంత్ వచ్చేలాగా ఇక్కడ 10 ఇంచెస్ పెడుతున్నాను. పైనుంచి మనం పైన ఒకే చోట పట్టుకొని మొత్తం చుట్టూరా మనం 10.5 ఇంచెస్ లేదా 10 ఇంచెస్ పెట్టుకోండి. అంటే మనం నడుం సైజ్ అంతా పెట్టుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి నేను హైట్ చూస్తున్నాను. సో హైట్ నడుం నుంచి కింది దాకా నాకు మొత్తం 37 ఇంచెస్ ఉందన్నమాట. సో టోటల్ 37 ఇంచెస్ తీసుకొని ఇక్కడ మనం నడుము అయితే మార్క్ చేస్తాం కదా. సో అక్కడి నుంచి మనకు కింది దాకా మొత్తం 37 ఇంచెస్ ఉండేలా చూసుకొని మొత్తం అక్కడ నడుము భాగం నుంచి కింద టోటల్గా చుట్టూతా పెట్టేసేయాలన్నమాట. అలా డాట్స్ పెట్టుకోవాలి. సో కరెక్ట్గా వచ్చేలా చూసుకోవాలి. సో ఇక్కడ మాత్రం మనము కాస్త ముందు వెనకాల పెట్టుకుంటే ముందు వెనకాల మనకు ఎలా వచ్చేస్తుందంటే మొత్తం ముందు కాస్త కిందికి లేదా వెనకాల పైకి అలా వస్తుందన్నమాట. సో అలా రాకుండా మనం నీట్గా ఇక్కడ పెట్టేసుకోవాలి మార్కింగ్. సో ఇక్కడ చూసారు కదండి, ఇక్కడ మనకి కాస్త ఎక్కువగా వచ్చిందనమాట ఇక్కడ లెంత్ అయితే. సో ఆ లెంత్ ప్రకారం మనకి ఇక్కడ అతుకు పడుతుందన్నమాట. సో జాయింట్ అతుకైతే వేయాలన్నమాట ఇక్కడ. సో ఇలా మనం దీన్ని కట్ చేసుకోవాలి అక్కడ నడుము దగ్గర కింద హైట్ ప్రకారం. ఇక్కడ నేను మొత్తం కట్ చేసుకున్నాను అనమాట. సో కట్ చేసుకున్న తర్వాత కింద అయితే మనకు అతుకు పడుతుందని చెప్పా కదా. సో ఆ అతుకు మనము ఒకటే జాయింట్ లాగా వేసేలాగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకొని సో ఫోల్డింగ్ సైడ్ మన సైడ్ పెట్టుకొని ఇలా మనం మొత్తం కింద మార్కింగ్ కరెక్ట్గా ఉండేలా చూసుకొని దాన్ని కట్ చేసుకోవాలి. సో అదంతా మనకి అతుకు పడుతుంది. సో మనకి హైట్ కావాలి అంటే పక్కా అతుకైతే పడుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి నేను హ్యాండ్స్కి ఇక్కడ కొద్ది క్లాత్ అయితే తీసుకున్నాను. సో హ్యాండ్స్కి మనకి పక్కా క్లాత్ అయితే ఒక 1/2 మీటర్ అయినా కావాల్సింది. ఇక్కడ నాకు లాంగ్ హ్యాండ్స్ కాబట్టి ఫుల్ లెంత్ ఆఫ్ హ్యాండ్స్ కాబట్టి తీసుకుంటున్నాను. సో నా హ్యాండ్స్ లెంత్ ప్రకారం నాకు 25 ఇంచెస్ ఉంది టోటల్. హ్యాండ్స్ లెంత్ వచ్చేసి నాకు 25 ఇంచెస్. నేను ఎక్స్ట్రా 1 ఇంచ్ యాడ్ చేసి టోటల్ 26 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. సో ఇలా మార్క్ చేసుకొని నేను నీట్గా కర్వ్ గీసుకుంటున్నాను. ఒక కర్వ్ నీట్గా ఇలా గీసుకోవాలన్నమాట. సో అప్పుడైతే హ్యాండ్స్ నీట్గా కూర్చుంటాయి మనకు. నెక్స్ట్ ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేను కింద హ్యాండ్స్ డౌన్ సైడ్ లెంత్ నాకు టోటల్ 5 ఇంచెస్ ఉంది. సో ఎక్స్ట్రా ఖర్చులతో సహా నేను ఇక్కడ 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో ఇలా 6 ఇంచెస్ తీసుకొని పైన హ్యాండ్ సైజ్ నుంచి కింద హ్యాండ్ సైజ్ దాకా నేను చంక నుంచి కింద హ్యాండ్ సైజ్ దాకా నేను ఒక మార్క్ వేసుకుంటున్నాను. సో ఇలా మార్క్ వేసేసుకొని దీన్ని నీట్గా షేప్తో కట్ చేసేయండి. సో హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాను. తర్వాత పైన చిన్న కార్డ్ పెట్టుకుంటున్నా. నెక్స్ట్ వచ్చేసి నేను బాడీ తీసుకుంటున్నాను. బాడీకి వచ్చేసి నేను కింద 10 ఇంచెస్
అండ్ హైట్ వచ్చేసి 14.5 ఇంచెస్ తీసుకుంటున్నాను కుచ్చులతో సహా. అండ్ ఫస్ట్ పైన షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి చంక భాగం 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో చంక భాగం నుంచి కింది దాకా నేను 9 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో ఇలా మొత్తం తీసుకున్న తర్వాత నీట్గా డ్రా చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. సో సేమ్ లెంత్ ప్రకారం నేను ఫ్రంట్ ఇంకా బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట. సేమ్ లెంత్, ఓన్లీ మనకు నెక్ ఒకటి డిఫరెన్స్ ఇక్కడ. సో నెక్ వచ్చేసి బ్యాక్ నెక్కి నేను 3 ఇంచెస్ విడ్త్ తీసుకుంటున్నాను అండ్ పొడవు వచ్చేసి 7 ఇంచులు తీసుకుంటున్నాను. సో హైట్ వచ్చేసి 7 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకొని డీప్ నెక్ కట్ చేసుకుంటున్నాను బ్యాక్కి. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి నేను 5 ఇంచులు తీసుకుంటున్నాను అనమాట హైట్. ఇంకా విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఏ షేప్ కావాలంటే ఆ షేప్ గీసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ వచ్చేసి ఈ షేప్ గీసాను. మీరు కావాలంటే పలక నెక్ కానీ రౌండ్ నెక్ కానీ ఏదైనా గీసుకోవచ్చు. సో నేనైతే ఈ షేప్ గీసుకున్నాను. సో ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్కి సేమ్ లెంత్, ఓన్లీ నెక్ ఒకటి డిఫరెన్స్ వస్తుందన్నమాట. సో నేను నెక్ ఒకటి మీకు చూపించాను. సో సేమ్ అలాగే కట్ చేసుకోండి. సో ఇక్కడైతే నేను ఫ్రంట్ పార్ట్ ఇంకా అలాగే బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాను. బ్యాక్ పార్ట్కి డీప్ రౌండ్ నెక్ పెట్టాను. సో ఇవి అనమాట ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను మొత్తం లాంగ్ ఫ్రాక్కి కావాల్సినవన్నీ ఇక్కడ కట్ చేసి నీట్గా పెట్టాను. సో కింది పార్ట్ ఇంకా పైన పార్ట్స్ అండ్ హ్యాండ్స్ అన్నీ కట్ చేశాను. సో ఇక్కడ వచ్చేసి నేను కింద పార్ట్ ఉంటుంది కదండి, ఆ కింద పార్ట్కి లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ రెండు అలా పెట్టేసి స్టిచ్ వేస్తున్నాను. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో ఇలా లైనింగ్ ఇంకా మెయిన్ క్లాత్ రెండు పెట్టేసి ఇలా నీట్గా స్టిచ్ అయితే వేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మధ్యలో కాట్ అయితే పెట్టుకున్నాను. కింద వచ్చేసి నేను జిగ్జాగ్ వేస్తున్నాను అనమాట. సో రెండిటికి, లైనింగ్కి అండ్ మెయిన్ క్లాత్కి. సో ఇలా చూపిస్తున్నట్టుగా మనం జిగ్జాగ్ వేసుకోవాలి. జిగ్జాగ్ వేసుకుంటే లుక్ అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఎప్పుడైనా సరే లాంగ్ ఫ్రాక్స్కి జిగ్జాగ్ అనేది వేస్తే కింద చాలా నీట్గా ఉంటుంది లుక్, ఓవరాల్ లుక్ అనేది. సో చూస్తున్నారు కదండి ఇలా. సో నెక్స్ట్ వచ్చేసి నేను లైనింగ్ తీసుకొని దానికి డబల్ లైనింగ్ వేసాను అనమాట, ఓన్లీ నెక్ దగ్గర మాత్రమే. సో అలా వేయడం వల్ల మనకి నెక్ అనేది నీట్గా వస్తుందన్నమాట. సో ఇక్కడ నేను మెయిన్ క్లాత్ కింద పెట్టేసి పైన లైనింగ్ పెట్టాను. సో పైన లైనింగ్ పెట్టేసి స్టిచ్ వేస్తున్నాను. సో షేప్ ప్రకారం మనం స్టిచ్ వేసేసి దాన్ని షేప్ ప్రకారం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం చిన్నగా కాట్లు పెట్టుకోవాలి. సో మెడ చుట్టూ కాట్లు పెట్టుకోవాలి. సో దానివల్ల మనకి మెడ అనేది నీట్గా తిరుగుతుంది, నీట్గా లుక్ కూడా వస్తుంది తిప్పేశాక. సో చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం నీట్గా తిప్పేసి పైన ఒక కుట్టు వేయాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాను. సో బ్యాక్ పార్ట్కి వచ్చేసి సేమ్ అలాగే డబల్ లైనింగ్ వేసేసి నెక్ దగ్గర, నెక్స్ట్ ఇక్కడ నేను డాట్స్ పెట్టాను కదా, సో ఆ డాట్స్ దగ్గర నేను ఇలా నాట్స్ పెట్టడానికి ఫస్టే వేస్తున్నాను అనమాట. సో ఫస్టే ఇక్కడ వేయడం వల్ల మనకేమవుతుందంటే ఆ నాట్స్ అనేటివి బయటికి కనిపించకుండా లైనింగ్ లోపలే ఉండేలాగా నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట. లుక్ కూడా నీట్గా ఉంటుంది నాట్స్ లోపల పెడితే. సో ఇక్కడ నేను డాట్స్ పెట్టుకుని ఆ డాట్స్ దగ్గర రెండు నాట్స్ అక్కడ పెట్టి కుడుతున్నాను అనమాట. సో ఇలా ఫస్ట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. సో లైనింగ్కే ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ అనేది కింద పెట్టి సేమ్ ఇందాక చూపించినట్టుగా ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే చూపించానో సేమ్ అలాగే పెట్టేసుకొని పైన లైనింగ్ పెట్టేసి మనం నీట్గా ఆ రౌండ్ షేప్ ఎలా ఉందో సేమ్ అలాగే నీట్గా స్టిచ్ వేసుకోవాలి. సో స్టిచ్ వేసేసుకొని కట్ చేసుకొని పెట్టుకోవాలి.
సో బ్యాక్ పార్ట్ అయితే నేను నీట్గా కట్ చేసి చిన్న చిన్న కాట్లు పెట్టుకున్నాను. సో దీన్ని నేను తిప్పేయకుండా నేను ఫస్ట్ అయితే జిప్ పెట్టాలనుకుంటున్నాను. సో జిప్ పెట్టడానికి నేను ఇక్కడ మధ్యలో మిడిల్లో చిన్న కాట్లు పెట్టేస్తున్నాను. సో పైన కింద చిన్న కాట్లు పెట్టేసి నేను లైన్స్ వేసుకొని స్టిచ్ వేసి ఇక్కడ జిప్ వేస్తున్నాను అన్నమాట. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మీరు ఇలా జిప్ పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుందన్నమాట. జిప్ కనిపించకుండా జిప్ లోపలే ఉండేలాగా నేను ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. సో మొత్తం ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఇక్కడ జిప్ పెడుతున్నాను అనమాట. సో ఇలా నీట్గా ఆ జిప్ కనిపించకుండా ఒకటి మీద ఒకటి ఇలా నీట్గా పెట్టి స్టిచ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయాయి. సో ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసి నేను షోల్డర్ దగ్గర ఈక్వల్ లెంత్ నీట్గా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కింద పార్ట్ ఉన్నాయి కదా, అవి నీట్గా ఫోల్డ్ చేసి మనం స్టిచ్ చేసుకోవాలి, 2 హ్యాండ్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం షోల్డర్స్ అయితే జాయిన్ చేసాం కదండి ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ పెట్టి. సో అది పెట్టేసుకొని ఇక్కడ హ్యాండ్స్కి మనం కట్ చేసినప్పుడు చిన్న కాట్లు పెట్టాం కదా, సో ఆ కాట్లు కరెక్ట్ షోల్డర్ మిడిల్లో ఉండేలా చూసుకొని అవి హ్యాండ్స్కి స్టిచ్ చేసేయాలన్నమాట. షోల్డర్ మొత్తం ఇలా నీట్గా స్టిచ్ చేసేసేయాలి. సో ఇలా స్టిచ్ చేశాక మనకు మిగిలింది ఓన్లీ డౌన్ పార్ట్. సో ఆ డౌన్ పార్ట్ కుట్టడానికి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా ముందరికి వేసుకొని ఇక్కడ కాట్లు పెట్టుకున్నాం మనం కింద డౌన్ పార్ట్కి కూడా. సో ఆ కాట్లు కరెక్ట్ మిడిల్లోకి వచ్చేలాగా మనం డాట్స్ పెట్టేసుకొని అలా పెట్టేసి మనం స్టిచ్ చేసుకోవాలి ఇలా. సో సేమ్ బ్యాక్ పార్ట్కి కూడా చేసేయాలన్నమాట. నీట్గా చూసుకోవాలండి, ఇక్కడ లెంత్ అనేది నీట్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇంచులు రాకుండా మనం నీట్గా ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఫ్రంట్కి ఇంకా బ్యాక్ పార్ట్కి ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టుగా ఇలా స్టిచ్ చేసుకుంటే నీట్గా వస్తుందన్నమాట మొత్తం. ఇక్కడ మనం ఒకటి చూసుకోవాలి ఏంటి అంటే, అది మనం ఇలా నడుం భాగం దగ్గర కింద పార్ట్ స్టిచ్ చేసేటప్పుడు మంచి మల్ల ఇంకా చెడ్డ మల్ల ఏదో చూసుకోవాలన్నమాట. మంచి మల్ల పడేటట్టు చూసుకోవాలన్నమాట. అది మెయిన్ క్లాత్ ఒకటే సైడ్. మనం కొన్నిసార్లు ఏం చేస్తాము అంటే లైనింగ్ అవతల సైడ్ తిప్పి వేస్తాము. సో అలా కాకుండా ఇలా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ కింద నీట్గా పర్చేసి నేను నా డ్రెస్ ఎంతైతే ఉందో సేమ్ అదే లెంత్ ప్రకారం హ్యాండ్స్ దగ్గర, షోల్డర్ దగ్గర, ఇంకా నడుం దగ్గర నీట్గా మార్క్ చేస్తున్నాను అనమాట. సో ఇలా నీట్గా మార్క్ చేసేసి మొత్తానికి కుట్లు వేసేస్తే సరే, లాంగ్ ఫ్రాక్ రెడీ.
సో నా లాంగ్ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. సో వేసుకున్నాను. చాలా బాగా సెట్ అయ్యింది. నేను నా డ్రెస్ ప్రకారం నేను ఇంచెస్ పెట్టుకున్నాను కాబట్టి చాలా బాగా సెట్ అయిపోయింది నాకు. సో ఇది మొత్తం ప్లెయిన్ క్లాత్తో స్టిచ్ చేశాను కాబట్టి దీనికి డిఫరెంట్ చున్నీ వేస్తే చాలా బాగుంటుందనేసి నేను డిఫరెంట్ చున్నీ కూడా తీసుకున్నాను. సో చూడండి, ఇక్కడ అయితే నేను ఈ చున్నీ తీసుకున్నాను, కలంకారీ టైప్, చాలా బాగుంది. సో దిస్ ఈజ్ మై ఓవరాల్ లుక్. థ్యాంక్ యూ.